ఎందుకయ్యా అంటే సర్వభణాలన్నింటినీ కూడా సర్వ దేవతలకి కూడా అధిపతి ఎవరయ్యా అంటే గణపతి. ఇప్పుడు మనకి మంత్రి గారు ఎట్లయితే ఉన్నారో అట్లాంటి ఇప్పుడు అందరికీ కూడా దేవతలందరికీ కూడా ఎవరైనా సరే పార్వతీ పరమేశ్వరుడైనా మహావిష్ణువైనా సరే ఆయన చెప్పినట్టుగానే నడుచుకోవాలి. ఎందుకంటే సర్వధనాలన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం విష్ణుమూర్తి స్వామి వారికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటున్నాము? మనం బాగుండాలని చేసుకుంటున్నాము. కాబట్టి ముందుగా మహాగణాధిపతి స్వామి వారిని ప్రార్థిస్తూ స్వామి మేము చేసేటువంటి పూజా కార్యక్రమం ఎటువంటి దోషాలున్నా కూడా వర్ణించి మమ్మల్ని ఆశీర్వదించే స్వామిని ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత స్వామి వారి యొక్క వ్రతం చేసుకోవాలన్నమాట. అందుకని ఏ పూజ చేసుకోవాలో ముందుగా గణపతి ప్రార్థిస్తున్నాం. మనసులో ఒక్కసారిగా గం గణపతి నమః అనుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. అక్షరం తీసుకోండి. ఈ 3 వేలతో ఎప్పుడు పూజ చేసినా కూడా ఈ 3 వేలు ఎందుకయ్యా అంటే ఇట్లా ఈ 3 వేలు మాత్రం ఏం కలుస్తున్నారు? గోముఖాకారం. గోముఖాకారం ఉన్నటువంటి సర్వదేవతల ముఖ్యులందరూ సాక్షిగా ఈ పూజ చేస్తున్నాయని అర్థం అన్నమాట. ఈ 3 వేలు గణపతికి పైన 4 పక్కల 4 ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం దేవీ దేవతామేశ్వరూపాః పశుమానందితారో మంత్రేషు మధ్యధారేణ ప్రాణస్త నమస్కృతేయం భగవతస్వామస్తు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. సత్వాం భగవాన్ విష్ణుం సచివర్ణోపయోః ప్రసన్నవదనం ధ్యాయేత్ విజ్ఞోపశాంతయే ఉద్దేవ్యస్వ ధ్యాతవేద. మూడు సార్లుగా గణపతి వేయండి. మహేశ్వరాభ్యో నమః. లక్ష్మీనారాయణాభ్యో నమః. వారీంద్రాభ్యో నమః. శ్రీవృందాభ్యో నమః. కన్యాభ్యాభ్యో నమః. అందుకని ఈ యొక్క భూతవంశంలో మనుగడ ఎట్లా పోవాలి అనేటువంటి అనేక గురువులు ఆ తదుపరి దైవాన్ని మహాదేవతాభ్యో నమో ఓం కేశవాయ స్వాహా. నారాయణాయ స్వాహా. మాధవాయ స్వాహా. హస్తో రక్షాళయ. ఓం ఆదిన్యాయ హస్తో రక్షాళయ. ఓం విశ్వకర్మణే స్వాహా. ఓం ధనాత్మాయ స్వాహా. ఓం జన్మయాయ స్వాహా. హస్తో రక్షాళయ. ఓం స్వాహా. ఓం స్వాహా. స్వయం భో శ్రీ విరాటేశ్వర బ్రహ్మణే నమో నమః. 2 అక్షరాలు తీసుకొని
दैवसुरमन्दिरे कलियुगे सर्वकाले बन्धोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोरक्षणविभागे श्रीदेवश्च ईशान्यप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे यावनादेशाय तेलङ्गानाराष्ट्रे अस्य मम स्वगृहे अस्य स्वगृहे दिव्यायां भवनोत्तरे इत्तावृत्तप्रवेशपूर्णेवमनशे सुमिष्टायां सुहृदो श्रीमान् गोत्रोद्भवस्य आदियस्य तेजमेतस्य शकुन्तलारामयस्य वट्टिगुण्ड वंशोद्भवस्य कुमार्याः रामयस्य ज्वरामयस्य तलपत्येश्वरस्य वृद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल व्यापारण्येन अत्यंत आनुकूल्यता फल इत्यर्थं मम आदित्यादि नवग्रह मोक्ष विहार इत्यर्थं मम जन्म जन्मराशि दशास्तु सर्वधर्म निवारण परिहार इत्यर्थं मम गृहेण धनलक्ष्मी प्रचण्डलक्ष्मी महालक्ष्मी ओम गंगे यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले सिंधुन्नं करो आयाम श्री महागणाधिपति पूजाको आदवर्गामुते द्रव्याल पे निर्मितमति कलसो गेना पूजा द्रव्यान् संप्रोक्ष बालवामेन देवं महास्नानान् संप्रोक्ष यजमान्याः सरस्वान् संप्रोक्ष ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కదా స్వామివారికి పూజ చేయాలంటే పవిత్రంగా ఉండాలి కదా ఆ జలం లోపల గంగా కృష్ణ కావేరి నదీ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి పవిత్రం చేసి దాన్ని పూజ చేసి ఆ పవిత్రమైనటువంటి జలం భూత భౌతిక ప్రపంచ భరణం భూతాదిశం సేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగిణం వీతరాగిణం వినతయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వీతరాగిణం వినతయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే హం గపని సని ప గప సని ప గప సని సరి రి సని సని సరి రి సని స గరి రి సని పని సరి గరి సని సని సరి రి సని పని సరి గరి సని ప గరి సని బరి సని ప గరి సని బరి సని ప సరి గ పని స సంభవ మునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం పురాకుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం మురారి ప్రముఖాధ్యుపాసితం మూలాధార क्षेत्रस्थितं मुरारी प्रमुखाध्युपासितं मूलाधार क्षेत्रस्थितं परादि चत्वारि
वागात्मकं परादि चत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डम् प्रणवस्वरूप वक्रतुण्डं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं नितिलचन्द्रखण्डम् ओम सुमकक्षरक्षाग्रा रूपो निर्मयहादित्रमयोगनादित्रहादित्रयुक्तः प्रबन्धकारकादक्षादित्रयुक्तः ओर्वैरानामायमनैज्ञानदि ఆ పాత్రలో ఇంకా మనం అట్లయితే వచ్చినప్పుడు వాళ్ళకి సత్కరిస్తారు. అంటే ముందుగా కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగి నీటుగా చేసి బొట్టు పెట్టుకోవాలని కుంకుమ చేసి వీలుంటే స్నానం చేయమని బాధ్యత అట్లా ఇచ్చేసి తర్వాత భోజనం చేసేసి వాళ్ళకి నీటుగా తాంబూల పుస్తకాలన్నీ కూడా చేసి పంపిస్తాం కదా. అదే విధంగా స్వామివారిని కూడా మనకి ఒక బంధువులాగా ఇప్పుడు ఆవాహన చేసి నీళ్లు ప్రోక్షించాలా. స్నానవాక్యం స్వామికి వస్త్రము యజ్ఞోపవీతము దానము మళ్ళీ స్వామి పూజ చేసుకున్నాను. మీరు యథాస్థానంగా పైకి వెళ్ళేసుకున్నా స్వామి మన మమ్మల్ని ఆశీర్వదించి అందిస్తున్నాను. స్వామి కూడా నవగ్రహాల యొక్క ఆధీనంగానే ఉంటుంది. అంటే మనం జన్మించినటువంటి నక్షత్రంలో నీచ స్థానం ఉచ్చ స్థానం అనేటువంటి రెండు ఉంటాయి. తీసుకోండి మీరు చేయించిన భజంత్రేయులు ఎవరైతే పేట మీద కూర్చున్నారో తర్వాత గణపతి పూజలో ముందు తల్లిదండ్రులు చెప్తామమ్మా. ఎక్కడ పేట మీద ఎవరైతే కూర్చున్నారో రెండోసారి వాళ్ళకి నమస్కారం చేసుకొని స్వామి ఈ రోజున మీరు చేసుకుంటున్నారనుకుంటా. ఎటువంటి దోషాలు విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామిని మనస్ఫూర్తిగా మీ యొక్క సంకల్పం మీరు ఉందో కోరుకోండి. శ్రీమన్మహాదేవతాదేవేంద్రనారాయణ స్వామి లక్ష్మీ
स्थापयामि पूजया प्रणो देवी सरस्वती राजे विवादिनी वीणामृत्रेवतु सरस्वती देवतान् आवाहयामि स्थापयामि पूजयन्द्राणि मासुराणि सुरक्ष्मीमहस्रमो नक्यं जवरं जलदां देवहि इन्द्राणि आवाहयामि स्थापयामि पूज महादेवी विघ्ने सुरवती देवहि तन्नो सम्यक् पूजया संज्ञा देवतान् आवाहयामि स्थापयामि पूजयामि आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनेभ्ये च राहवे केतवे नमो नमः आदित्याय नमः नमो आदित्याय सर्वाय मंगलाय बुधाय च गुरुशुक्र पेट राहवे केतवे नमो नमः ओम राम कृष्ण ये भगवाना ज्ञानी सावयानी पुण्यानि सुनित्य अयम राम कृष्ण वैदा सूर्यग्रहजामहे सूर्यग्रहमावाहयामि सावयानी पुण्यानि सूर्यग्रहणिर्वा किरणोधान कार्यक्रमो स्वस्तिश्रो भगवान और सहस्र शीर्षा सहस्राक्षा सहस्रनादो तभोनि विश्वदास्वाति विष्णुप्रशाम्रो चन्द्रग्रह देवतान् आवाहयामि स्थापयामि पूजयामि चन्द्रग्रहस्य अद्यवदावृत्त देवता भेदा चन्द्रग्रहमजामहे चन्द्रग्रहान् आवाहयामि स्थापयामि पूजयामि चन्द्रग्रहान् आवाहयामि स्थापयामि पूजयामि समुद्राभ्यासः केतुग्रहरूपान् आवाहयामि स्थापयामि पूजयामि केतुग्रहस्य अधिदेवतानिव यदा स्थापयति रमादेवीनारायण स्वामी देवता श्रीमन्मः शिवा भगवान् वरदो भगवान् सुमुखो भगवान् सुप्रसन्नो भगवान् शिरासनं कुरु सत्ययोगाय नमः सत्यज्ञानाय नमः सत्यज्ञानस्याय नमः
नदे नमः संभवाय नमः संभवप्रियाय नमः सर्वेश्वराय नमः कर्मणे नमः पवित्राय नमः मंगलाय नमः गर्भाय नमः जावत्राय नमः विक्रमाय नमः सत्यसिद्धाय नमः शुच्याय नमः वीराय नमः भोगाय नमः धर्माय नमः अक्राय नमः संतुष्टाय नमः वराहाय नमः सत्यवराहाय नमः पूर्णाय नमः सत्योषदाय नमः शाश्वताय नमः नवत्नाय नमः विभवे नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः विक्रेतने नमः सत्यमे नमः सत्यमेधाय नमः सत्यध्वराय नमः सत्याक्रमे नमः सत्यकालाय नमः सत्यवत्सराय नमः सत्यवदने नमः सत्यमेधाय नमः सत्यरुद्राय नमः सत्यब्रह्मणे नमः अमृताय नमः वेदान्ताय नमः चित्रात्मने नमः भोक्ते नमः सिद्धये नमः वज्जिष्ठाय नमः सत्येन्द्रियाय नमः संवष्टाय नमः सुखाय नमः देवाय नमः मेधाय नमः वेद्याय नमः सत्यपुरुषाय नमः मयाय नमः मोहाय नमः सुरानन्दाय नमः सागराय नमः तपजे नमः सिंहाय नमः मृगाय नमः कपालाय नमः सिद्धाय नमः विद्यालकाय नमः निर्वाय नमः सत्यामृताय नमः वाक्याय नमः गुरवे नमः सत्यनारायण नमः सत्यसात्मने नमः सत्यवृताय नमः सत्यसंतुष्टाय नमः वर्णीय नमः सत्यवस्त्राय नमः सत्यसिद्धाय नमः सत्यानन्दाय नमः सत्यराजाय नमः सत्यवाय नमः सत्यवृत्याय नमः सत्यधीरावृताय नमः कमलाय नमः कमलनादाय नमः ओम विष्णुपते नमः ओम रुद्राक्षाय नमः नासिकाय नमः स्वप्रदाय नमः अनुष्ठाय नमः सरसे नमः मुकुटाय नमः त्र्यंबकाय नमः सत्याभरणाय नमः सत्यायुधाय नमः सत्यवल्लभाय नमः सत्यगुप्ताय नमः सत्यपुष्कराय नमः सत्यगुप्ताय नमः सत्यनारायण स्वामी देवता नमो नमः इति अष्टोत्तर विधानेन पुष्पपूजां समर्पयामि। వాటికి కూడా కానీ ఈ పూజ మొత్తం మీద మనం ఒక దానికి ప్రాణం పోసి పూజ చేసేది ఏమిటి అంటే అగ్ని అన్నమాట. అగ్నికి ఇక్కడ మనం ప్రాణం పోస్తున్నాము. ఆ అగ్నికి ప్రాణం పోసిన తరువాత ఆవాహన చేసుకొని స్వామి ఈ పూజ మొత్తంలో కూడా ప్రాణం ఉన్నటువంటి వారు మీరే కాబట్టి మేము చేసేటువంటి పూజా కార్యక్రమాన్ని మొత్తం కూడా మీరు వీక్షించి అంటే చూసి మేము చేసేటువంటి పూజా కార్యక్రమాన్ని మనం గోత్రనామాలు కూడా ఎందుకు చేసుకుంటాము, ఎందుకు చెప్పుకుంటాము, ఫలాని గోత్రోద్భవీలు, ఫలాని వంశోద్భవీలు, ఫలాని నామధేయులు మీ కొరకు ఈ రోజు పూజ చేస్తున్నారని చెప్పేసి ఈ స్వాదేవి విఘ్నేశ్వర స్వామి ఇద్దరు కూడా పైకి వెళ్ళేసి దేవుడి మీద పూజ చేస్తున్నాము ఆ దేవుడికి కూడా చెప్తారన్నమాట. అందుకని దీపారాధన లేకుండా పెద్దలు పూజ చేయకూడదు అంటారు. సత్యనారాయణ స్వామి దేవతాద్రి మరొకసారిగా దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. మర్యాదలు చేసి ఇట్లా అడిగి ఓ పౌరాణిక దగ్గర మానవులు కోరిన ఇకలోక పరలోకం నందు సౌఖ్యములు ఏ వ్రతము చేసినా లభించును, ఏ తపస్సు చేసినా లభించును, అంతలో నాకు చెప్పుము అని కోరగా ఆ యొక్క సూత్రుడు ఇట్లు చెప్పును. మునులారా మీరు అడిగిన ప్రశ్న ఒకప్పుడు దైవర్షి అయినటువంటి నారద మహాముని శ్రీమన్నారాయణను అడిగిను. మీకు ఆయన నారదునికి చెప్పినటువంటి విధానాన్ని మీకు చెప్పును విండు. ఒకప్పుడు నారద మహాముని లోకములన్నీ కూడా అనుగ్రహించి కొడుకై తిరుగుతూ ఉండగా అప్పుడు భూలోకంలోకి వచ్చాను. అక్కడ తాను చేసినటువంటి కర్మ ఫలముచే దుఃఖములను సుఖములను అనుభవించి అనేక రకమైనటువంటి జన్మలెత్తుతూ జనులందరూ కూడా సర్వ పాపకర్మాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా జనులందరూ కూడా భూలోకంలో సర్వ పాపాలన్నీ కూడా అనుభవిస్తూ మరలా జన్మం అనేటువంటిది ఎక్కుతూ ఈ విధంగా నానా కష్టాలన్నీ కూడా పడుతూ ఉన్నారు. ఆ నారదమహాముని సంచరించుకున్న వాడి భూలోకంలో వచ్చి జనులందరూ కూడా పడేటువంటి కష్టాన్ని వీక్షించిన వాడి అదే విధంగా ఒక్కసారిగా ఆలోచించి ఓ జనులందరూ కూడా కష్టాలు పడుతూ మరలా జన్మనిచ్చుతూ ఉన్నారు, దీనికి పరిహారం ఏమిటి అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అనేటువంటి వారు మహావిష్ణువు ఎక్కడ ఉంటారండి? మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారు? వైకుంఠంలో ఉంటారు. వైకుంఠంలో దేనిపైన ఉంటారు? శేషనల్పం పైన ఉంటారు. శేషనల్పం దేనిపైన ఉంటుంది? క్షీర సముద్రము పాల సముద్రం పైన ఉంటుంది.
పాల సముద్రంపై స్వామి వారు ఆ యొక్క చక్కం పైన నిద్రించుతూ అమ్మవారిచే సేవలు పొందుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఆ యొక్క నారద మహాముని శ్రీ మహావిష్ణువు కొరికి ఆ యొక్క పాలకని ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని నిద్ర మేల్కొన్నాడి ఈ విధంగా స్మరించి స్వామివారిని చెబుతారన్నమాట. స్వామివారిని పొందిన తర్వాత ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వామి వారు ఈ విధంగా అడుగుతారు నారద మహాముని, పోయి నారద నీవు నా యొక్క వచ్చిన కారణమేమి? ఆ యొక్క మహావిష్ణు ఆ యొక్క నారద మహాముని ఈ విధంగా చెప్తారు, స్వామి భూలోకంలో దేవులందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ నానా విధమైనటువంటి పాపకర్మలు మోస్తూ ఉన్నారు. ఆ జనులందరికీ కూడా పాపకర్మల నుంచి విముక్తి పొందేటువంటి ఏదైనా పూజ కానీ వ్రతము కానీ నోము కానీ ఉంటే చెప్పును స్వామి అని కోరగా ఆ యొక్క శ్రీ మహావిష్ణు ఈ విధంగా చెప్తారు, నాయన భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా వారి వారి పాపకర్మలు అంటే పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఫలితాలను బట్టి ఈ జన్మలో వారి ఆ యొక్క దుస్థితి అనుభవించక తప్పదు. అయినా కూడా వారి యొక్క దుస్థితి నుంచి బయటపడాలి అంటే నా యొక్క అవతారం అనేటువంటి మరొక అవతారము సత్యదేవుని అవతారము అనేటువంటిది ఒక అవతారంగా పిలుస్తాను. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతార స్వరూపంగా దాల్చి ఆ సత్యదేవుని యొక్క అవతారాన్ని దాల్చి ఆ యొక్క సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపంగా నేను వెలుకుంటాను. ఆ తర్వాత జనులందరూ కూడా మనశ్శాంతిగా కూర్చుని నా యందు ఆ యొక్క పేరుని ఏర్పాటు చేసి మనస్ఫూర్తిగా కొలి తీసుకున్నట్లయితే వారికి పాపకర్మాలన్నీ కూడా విముక్తి చెంది మరలా జన్మ ఉంటే పుణ్య జన్మ అయినా కానీ లేకపోతే దానిపైన బియ్యపు పిండితో ముగ్గురు ఏర్పాటు చేసి దానిపైన తరగతి వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపైన కందులము అంటే బియ్యాన్ని వేసి వారికి ఉన్నందులో స్వర్ణము కానీ రాగి కానీ వెండి కానీ మట్టి పాత్రను కానీ కలిసిగా ఏర్పాటు చేసి అందులో అశ్వత్పాలకులు పంచబ్రహ్మలు నవగ్రహాలు నవదేవతామూర్తులు అదేవిధంగా పంచబ్రహ్మలు కృష్ణుడైనటువంటి త్రిమూర్తులు అందరినీ కూడా ఆవాహన చేసి ప్రథముగా కలశంలో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసుకుని ఆ స్వామివారి బియ్యమునకు కానీ లేదా గోధుమలతోనైనా సరే స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేసి ఆ యొక్క స్వామివారి యొక్క రూపుని తీసుకుని ఆ రూపుని పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తదుపరి స్వామివారికి ఎంతో ప్రీతికరంగా ఆ గీత వృత్తులతో ఆలాపన చేసి ఆ తదుపరి అష్టోత్తరాల వృత్తులతో పూజ చేసి తదుపరి స్వామివారి యొక్క పంచగతుని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇహలోకమైన పొందుతారు అని చెప్పేసి స్వామివారి విధంగా చెబుతూ ఉంటారు అన్నమాట. అది సత్యనారాయణ స్వామి దేవత ఓం లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీ రాజీభూత సమస్త దేవంతాం లోకైకరీతాం పురాం శ్రీమన్మంగళాక్షరతో బ్రహ్మేంద్రరంగాధరాం స్వాం త్రైలోక్య బ్రహ్మేంద్రజాం వందే ముకుంద ప్రియాం శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమో నమః. సూర్యుడు మళ్ళా ఇప్పుడు ఇట్లా చెబుతూ ఉన్నారు. మొదలారా పూర్వం యొక్క వృద్ధ చేసిన వారి యొక్క కథను చెబుతున్నాను నిండు. కాశీ నగరమందు అది దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు కలవాడు. అతడు నిత్యము కూడా ఆకలి డప్పులతో ఆలోచించూ తిరుగుతూ ఉండేవాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క చూసి దుఃఖపడుచు బ్రాహ్మణుని చూసి కరుణ కలవాడై తానొక బ్రాహ్మణ వేషం ధరించి, ఓ ఇట్టుడా నీవు ఇట్లా అష్ట కష్టాలు పడుచు ఈ యొక్క గ్రామోత్తిని కూడా తిరుగుతూ భిక్షయాపన చేస్తూ ఉన్నావు, ఏమి నీకంత కష్టం వచ్చి ఉన్నది అని అడగగా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఓయి సాధువా, నాకు పుట్టక నుంచి అది దరిద్రుడు పేదవాడు, తినడానికి కూడా సరిగ్గా అల్పాహారం లేకుండా బతుకుతూ ఉన్నాను. కావున ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్వామివారికి పూజా సంధ్యాది కార్యక్రమాలను నిర్వహించుకుని
ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ భిక్షయాటన చేస్తూ ఉంటాను అని చెప్పి చెబుతూ ఉంటాడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు. ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ యొక్క బ్రాహ్మణ ప్రీతి గలవాడు కావున ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధత్యంలో బ్రాహ్మణ రూపంగా ఇచ్చేసి ఈ విధంగా చెబుతూ ఉంటాడు అన్నమాట. ఆ యొక్క బ్రాహ్మణుడికి, ఓ బ్రాహ్మణత్వ నీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ బంధముల వల్ల ఇటువంటి దుస్థితి పరిస్థితులు లభించి ఉన్నది. నీకు ఇటువంటి పాపకర్మలన్నీ కూడా తిరిగిపోయి సంతోషంగా సుఖదుఖంతో ఉండి ఆ యొక్క నిత్యటువంటి సంపదకు లోటు లేకుండా ఉండాలంటే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోండి, మీకు ఎటువంటి లోపం కలదు అని చెప్పగా ఆ యొక్క సాధువు ఇంతవరకు చేసినటువంటి వ్రతాలు పూజలు ఎన్నో చేసుకున్నారండి. ఆ యొక్క అనుగ్రహం కొరకు ఎటువంటి అనుగ్రహం కూడా లేదు. ఆ యొక్క బ్రాహ్మణుని చూసి ఈ విధంగా చెబుతుంటాడు, స్వామి ఇదివరకు నేను ఎన్నో వ్రతాలు పూజలు చేసుకున్నాను, ఎటువంటి లాభం నాకు కలగలేదు కనుక ఈ వ్రతం చేసినప్పుడు కూడా అనుగ్రహం లభించింది అనేటువంటి నమ్మకం నాకు లేదు. నేను పూర్వకంలో ఎటువంటి పాపకర్మాలు చేసుకున్నానో నాకు ఈ లోకంలో ఎటువంటి దుస్థితి అనుభవించింది, ఈ జన్మవాటిని కూడా నా యొక్క సమయం ఇంతేనేమో అని చెప్పుకొని ఎంతో బాధపడతాడు. కానీ ఆ యొక్క దైవ మహర్షి అయినటువంటి బ్రాహ్మణుడు లేదయ్యా, నేను చెప్పేటువంటి శ్రద్ధగాన్ని స్వామివారి యొక్క వ్రతం సంపూర్ణంగా ఆచరించుము అని చెప్పేసి అనుకుంటాడు. ఈ రోజు నువ్వు భిక్షాటనకి వెళ్తున్నావు కదా, ముందుగా స్వామివారి మనసులో సంకల్పం చేసుకుని, స్వామి ఈ రోజు నాకు ఎంతైతే ద్రవ్యం వస్తుందో ఆ ద్రవ్యంతో నీకు వ్రతం చేస్తాను అని సంపూర్ణంగా నమస్కారం చేసుకుని నువ్వు భిక్షాటనకి అయితే బయలుదేరు స్వామి అని చెప్తారు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు వృద్ధ రూపంలో వచ్చేసి ఆ బ్రాహ్మణుడు కూడా ఇందుకు ఒకసారి ఆలోచించి, సరే ఈ స్వామితో చెప్తూ ఉన్నారంటే నా మంచి కొరకై వెళ్ళొచ్చు, ఇకనైనా సరే నా యొక్క జాతకం మారబోతుందేమో అని చెప్పేసి ఆయన ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు మనసులో సంకల్పం చేసుకుని, ఓ సత్యదేవ ఈ రోజు నాకు ద్రవ్యం వచ్చినట్లయితే నీకు వ్రతం చేస్తాను పరమేశ్వర అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసులో సంకల్పం చేసుకుని ఆ రోజు భిక్షాటనకై వెళ్తాన్ని అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారికి భక్తి శ్రద్ధలో పూజించుకుని ముందుగా గణపతి పూజ, ఆ తదుపరి మంత్రారాధన, ఆ తదుపరి స్వామివారికి దర్శనంలోకి స్వామివారిని ఆవాహనం చేసి విభాగులందరికీ కూడా భోజన ఏర్పాటు చేసి ఆ తదుపరి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చేసి ఆ తదుపరి బ్రాహ్మణులకు కూడా వారికి ఉన్నంతలో దక్షిణాది తాంబూలములు ఇచ్చి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆ యొక్క ఇప్పుడు వ్రతం చేసుకున్నారు కాబట్టి భోజనం వచ్చింది బాగున్నారు కదా, అట్లానే స్వామి వారి యొక్క వ్రతాన్ని జరగకుండా నెలకొకసారి లేదా వారానికి ఒకసారి కూడా తప్పనిసరిగా స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ దినదినాభివృద్ధి చెంది ఎంతో సంపద గలవాడి చివరికి సంతోష మార్గం ఉంది, కైలాసానికి ఆనంద లోకానికి మోక్ష మార్గానికి వెళ్తారన్నమాట. అదే విధంగా మీరు కూడా ఈ రోజు సత్యనారాయణ చాలా 3 రకాల ఐటమ్స్ తో టిఫిన్ చేయించారు, ఒక్కళ్ళ కొద్ది కూడా బయటికి రావట్లేదు. పోయిందా అంటే ఏమన్నా పోతుందా, ఇంకా లభించేది కనుక ప్రశాంతంగా 3 రకాల ఐటమ్స్ చేసి పెట్టారు, తిన్నారు, వచ్చి కూర్చున్నారు. గట్టిగా చెప్పాలి నారాయణ స్వామి. చెప్తున్నారు ఇంకొక అభిపుచ్చున్నారు నిరుడు. పూర్వమున ఉల్కాముడు అనేటువంటి రాజు ఉండేవాడు, అతడు గణపతివాడు, అతడు కలిసి వచ్చి అనేక పరమ వ్రతము చేయను. ఓ ఈ మహారాజా అడగ్రవర్తకుడు
ఆ భక్తులకు రాజకీయంగా వారికి గర్భం దాల్చడం జరుగుతూ ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్లే నాకు ఈ గర్భం దాల్చుకున్నాను కనుక తదుపరి ఆ యొక్క గర్భం అయిపోయిన వెంటనే పుత్రుడి కాలి శుక్రవృందాల కాలి కలిగిన వెంబడే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు అని చెప్పేసి సాధు అదే విధంగా వారి యొక్క ధర్మపత్ని ఇద్దరు కూడా నమస్కారం చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి కూడా చంద్రపక్షం వలె చంద్రులాగా వేదనాభివృద్ధి చెంది పెళ్లికి వస్తుంది. అప్పుడు సంగానం కలిగినట్లయితే వ్రతం చేద్దామనుకున్నాను కదా, ఇప్పటి వరకు కూడా స్వామివారి వ్రతం చేయలేదు, ఇదంతా తప్పు అండి అని చెప్తుంది. మహారాజు నిద్రించుతూ ఉండగా వారి యొక్క పడక గదికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా దొంగలించి అదే విధంగా వజ్ర వైడూర్యాలని కూడా చోరించి అంటే దొంగలించి ఆ ధాన్యాన్ని అదే విధంగా వజ్ర వైడూర్యాలన్నింటినీ కూడా దొంగలించిన దాన్ని తీసుకుని వచ్చి ఈ వర్తకులు నిద్రిస్తూ ఉండగా వారి పక్కన పెట్టేసి వీరిద్దరూ కూడా మాయమైపోతారు. అయితే శ్రీమన్నారాయణుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ మహారాజు యొక్క భక్తులందరూ కూడా తొలగించుకుంటూ వస్తూ వారి దగ్గర ఆ యొక్క మోటలు ఉండటం చూసి వీళ్ళే చోరులు వీళ్ళే దొంగలని చెప్పేసి ఆ యొక్క మామాలు ఇద్దరిని కూడా పట్టుకుని మహారాజు వద్దకు తీసుకువెళ్తారు. మహారాజు వీళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళు కారాగృహంలో బంధించి కఠినమైనటువంటి శిక్షలు చెప్తారు. ఉండగా ఒక వారం గడిచిన తర్వాత అల్లుడు ఈ విధంగా చెప్తారు అన్నమాట. ఏమనయ్యా అంటే మామగారు మీరు కుమార్తె పుట్టిన కాబట్టి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దామనుకున్నారు కదా, ఇప్పటి వరకు కూడా వాయిదాలు వేస్తూ ఉన్నారు, అందువల్లే మీకు మనకి దుస్థితి కలిగి ఉన్నది. ఇప్పటికైనా సరే స్వామివారి పైన సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తారని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి అని చెప్తారన్నమాట. ఇదంతా కూడా ఇట్లా ఉండగా ఇంటి దగ్గర ఉన్నటువంటి పుణ్యవతి భాగ్యవతి వారిద్దరు వారి యొక్క తల్లి పేరు పుణ్యవతి కూతురు పేరు భాగ్యవతి అన్నమాట. వారిద్దరు కూడా ఇంటి దగ్గర సర్వ సంపదలన్నీ కూడా కోల్పోతారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వారు వెనకేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క మామాలు ఇద్దరు కూడా ఆ వ్యాపారం బయటకు వెళ్ళిన తర్వాత వారి ఇంట్లో కొంతమంది దొంగలు పడి వారి దగ్గర ఉన్నటువంటి సంపదలంతా కూడా వెళ్తారు. ఆ వాళ్ళు చేసినటువంటి హక్కులకి ఆ ఇంటి మొత్తాన్ని కూడా వేరే వారు స్వాధీనం తీసుకొని వాళ్ళని బయటకు వెళ్తారు. పుణ్యవతి భాగ్యవతి కూడా వాళ్ళు ఒక గుడిసెని ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలో భిక్షయాటన చేస్తూ అంటే ఇంటింటికి తిరిగి భిక్షనెత్తుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి ఒకరోజు రాత్రి కూడా భిక్షయాటన కొరకై వెళ్తూ ఉందన్నమాట. ఒక ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతూ ఉంటుంది. అక్కడ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి వ్రతాన్ని చూసి తీర్థప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళినమంటే వారి యొక్క తల్లి గారు ఈ విధంగా అరుస్తారు, అమ్మా కళావతి యుక్త వయసులో ఉన్న దానివి ఇంతవరకు కూడా బయట తిరుగుతూ ఉన్నావు, ఇట్లా తిరిగితే ఎట్లా అమ్మా అని చెప్పేసి అరుస్తుంది. లేదమ్మా ఒక ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వారి జరుగుతూ ఉంది, ఆ వ్రతం మొత్తం కూడా అయిపోయేంత వరకు అక్కడే ఉంది, ఇది ఒక తీర్థప్రసాదం తీసుకుని వచ్చి ఉన్నాను అని చెప్పేసి తల్లికి ఇవ్వగానే ఎమ్మడే సంతోషించి ఆమె కూడా తీర్థప్రసాదం తీసుకుని ఈ విధంగా చెప్తుంది, తల్లి నువ్వు పుట్టంగానే సత్యదేవుడి యొక్క వ్రతం చేద్దాం అనుకున్నావు, ఆ యొక్క వ్రతాన్ని వాయిదా వేస్తూ వచ్చి ఉన్నాము, అందుకే మనకి దుస్థితి కలిగి ఉన్నాం తల్లి, ఇప్పటికైనా సరే ఆ వ్రతాన్ని మరిద్దరం ఆచరిద్దాము అని చెప్పేసి మళ్ళా నమస్కారం చేసుకుని ఉదయాన్నే లేచి కాలకృత్యాలన్నీ కూడా నిర్వహించుకుని వారికి ఉన్న దాంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఇది ఇట్లు ఉండగా అక్కడ వాళ్ళ యొక్క మామాల నిద్ర పరిస్థితి ఇట్లా ఉందయ్యా. ఏ విధంగా అయ్యా ఉందంటే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ యొక్క ఏ రాజు అయితే బంధించి ఉన్నాడో ఆ రాజు యొక్క కళ్ళు ఈ విధంగా చెప్తారు, ఓ ఈ మహారాజా వాళ్ళిద్దరూ కూడా అమాయకులు, వాళ్ళకిద్దరికి కూడా ఎటువంటి పాపము తెలియదు, నా యొక్క వ్రతాన్ని చేయకుండా ఉన్నందువల్ల వాళ్ళకి దుస్థితి కలిగి ఉన్నది, కావున వారిని కారాగృహం నుంచి విడిపించుము అని చెప్పేసి చెప్తారన్నమాట. మరి మహారాజు స్వామివారి స్వప్నంలోకి వచ్చి ఉన్నారు, నాకు సాక్షాత్గా దైవ దర్శనం జరిగింది అనేటువంటిది నమ్మకంతో వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వారి దగ్గర ఉన్న ధనం కంటే కూడా ఎక్కువ ధనాన్ని ఇచ్చి వారిద్దరిని కూడా ఒక పడవను నౌకని ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చిన దారే పంపిస్తారన్నమాట. ఉండగా వారి ఇంటికి వెళ్తున్నటువంటి మధ్యలో ఆ యొక్క సత్యనారాయణ స్వామి గారికి వీళ్ళ నమ్మకం లేక
వారు ఈ విధంగా పరీక్షించాలని చెప్పేసి మళ్ళా అనుకుని ఒక వర్తకుని రూపంలో ఒక ఒడ్డుకైతే వస్తారు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు వేషం దాల్చి ఆ యొక్క ఒక వృద్ధ బ్రాహ్మణి యొక్క రూపంలో ఒడ్డుకు వచ్చేసి ఆ యొక్క మామూలు ఇద్దరు కూడా వారి యొక్క నౌక వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా అడుగుతారు, వారి ద్వారా మీ యొక్క పడవలో ఉన్నటువంటిది ఏమిటి అని అడగ ఆ యొక్క సాధువు మామూలు ఇద్దరు కూడా ఈ విధంగా చెప్తారు, ఓయి స్వామి ఇందులో ఏమి ఉంటే నీకు ఎందుకు పోయి ఇందులో ఆకుల వరము తప్ప మరి ఇంకేమీ కూడా లేవు అని చెప్పేసి అడుగుతారు. పదాస్తు అట్లే కానిము ఆయన, అందులో ఏమి ఉంటే నాకెందుకు, నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చును అని చెప్పేసి ప్రార్థిస్తారు. సరే కాని ఆయన ఎక్కువ అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఒడ్డు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క సాధులు ఎవరైతే ఉన్నారో మాయమైపోతారు. అక్కడి నుంచి వారు ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఆ మూడ మొత్తం కూడా బరువు తగ్గిపోతూ ఉంటుంది. వజ్రవైద్యాలన్నీ కూడా వారు చెప్పిన విధంగానే మట్టి జలాలంగా మారిపోతాయి. వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఓహో ఇదేమిటి, ఆ నౌక మొత్తం కూడా బరువు తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి మూటలు బాక్సులన్నీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసేసరికి అందులో ఉన్నటువంటి కూడా ఆకుడు వరకులుగా మారిపోయి ఉన్నారు, అంటే చెత్తాచరంగా మారిపోయి ఉన్నది. అప్పుడు మళ్ళా అరుడే విధంగా చెప్తారు, మామగారు ఇది కూడా సత్యనారాయణ స్వామి వారికి మహిమేనయ్యా, మళ్ళా మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నారు, ఇంకా మీ బుద్ధి మారదు, స్వామివారి యొక్క అనుగ్రహం నిర్వహించదు, ఇప్పటికైనా మారి స్వామివారు ఎక్కడున్నారు స్వామి అని చెప్పేసి అల్లుడు వారి యొక్క మామగారికి చెప్పి ఇద్దరు కూడా పడుపడుగా నౌకరికి వచ్చేసి వారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆ ఉద్దు ప్రాంగణం కూడా వెతగా ఒక చెట్టు కింద కూర్చొని ఆ యొక్క స్వామివారు ధ్యానం చేస్తూ ఉంటారు ఉద్రస్వరూపంలో. వారి దగ్గరికి వెళ్ళి పారాయణ మీద సాక్షాత్తుగా నమస్కరించి స్వామి మమ్మల్ని అనుగ్రహించి ఇప్పుడు మా కళ్ళు తెచ్చుకున్నాయి స్వామి, మేము చేసినటువంటి తప్పులన్నీ కూడా మాకు గుర్తు వచ్చున్నాయి, ఇప్పటికైనా సరే మీకు అనుగ్రహం మాకు సంపూర్ణంగా లభించుము అని చెప్పేసి, నాయన ఇప్పుడైనా స్వామి వారికి ఇచ్చినటువంటి మాటలు తప్పకూడదయ్యా, ఒక్కసారిగా మీరు ఏదైతే కోరుకున్నారో వ్రతం చేస్తామని దానికి ఖచ్చితంగా కట్టుబడి అని చెప్పి ఆ తదుపరి పదార్థం అని చెప్పేసి వారికి ఆయాసలన్నీ కూడా ఇచ్చి వారిని నౌక ఎక్కిన తర్వాత ఆ చెత్తాచుగా మొత్తం కూడా వజ్ర వైద్యాలే మారిపోతాయి. ఆ తర్వాత ఇంటి దగ్గర సమీపంలో వెళ్ళిన తర్వాత ఒక వర్తకుని పిలిచి ఆ దూడ ద్వారా వారి ఇంటి దగ్గరికి వర్తమానం పంపిస్తారు. ఏమని, వారి వర్తకుడా మేము దగ్గరికి వచ్చి ఉన్నాము ఇంటి దగ్గరికి అని చెప్పేసి మా భార్య ఎవరైతే ఉన్నారో వారికి వర్తమానం అందజేయి అని చెప్పేసిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లి కూతురు ఇద్దరికి కూడా వర్తకుడు ఈ విధంగా చెప్తారు, మాట అయ్యగారు కూతురు కూడా ఆ వ్రతంలో భాగంగా మీరు త్వరగా పూజ కార్యక్రమాలన్నీ కూడా కాల్చుకుని ఒడ్డుకు రమ్ము అని చెప్పేసి ఆ వర్తకుడు చెప్తారు. ఇదంతా కూడా విన్న తల్లి త్వరగా పూజ భారాన్ని మొత్తం కూడా కూతురు పైన వేసి ఆ ఒడ్డుకు వచ్చేస్తుంది. కూతురు కూడా పూజ మొత్తం కూడా ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా ఒడ్డుకు వెళ్తుంది అనమాట. ఇదంతా కూడా చూస్తున్నటువంటి స్వామివారు సత్యనారాయణ స్వామివారు నా యొక్క ప్రసాదం స్వీకరించకుండా పూజ మధ్య భాగంలో బయటకు వెళ్తావా అనేటువంటి ఆగ్రహంతో వెళ్ళిన తర్వాత మామలు ఇద్దరు కూడా ఒడ్డుకు చేరేటువంటి మార్గంలో మామగారు పర్వతికి ఒడ్డుకు చేరే లోపల అల్లుడితో సహా పడవంతయు కూడా మునిగిపోతుంది సముద్రంలో. ఎందుకు? వారి యొక్క భార్య ప్రసాదం స్వీకరించలేదు కాబట్టి. మా యొక్క పడవంతయం కూడా నీళ్ళలో మునిగిపోయిన వెంటనే ఆ భార్య ఈ విధంగా అడుగుతుందన్నమాట, నాకు ఏమిటి ఈ కర్మస్వామి, ఇంత దుస్థితి నాకు లభించి ఉన్నది, దీని అంతయు కూడా కారణం ఏమిటి, నేను కూడా ఇక భక్తులు మా యొక్క భక్తితో పాటు సతీ సహనాన్ని గావిస్తాను అంటారు. సతీ సహనం అంటే ఏమిటండి? భర్తతో పాటు భార్య కూడా ప్రాణం ఇస్తారు. పూర్వకాలంలో భర్త చనిపోతే భార్యకి యొక్క ప్రపంచంలో స్థలం ఉండేది కాదు. ఆ భార్యతో పాటే ఆ యొక్క భర్తతో పాటే భార్య శివాన్ని కూడా కాల్ చేస్తారు, చంపేసి. తర్వాత వచ్చినటువంటి యొక్క కలియుగంలో మారింది, కానీ మారడం మంచిదైంది. ఆ తదుపరి వారి యొక్క భర్తతో పాటు ఏమో కూడా సతీ సమానంగా చనిపోవాలని నిర్ణయించుకొని నీళ్ళల్లోకి వెళుతూ ఉంటుంది. అప్పుడు పైనుంచి ఆకాశ ధ్వని ద్వారా స్వామివారి యొక్క మాటలు ఈ విధంగా వినిపిస్తారు. ఏమని, అమ్మా మీరు నా యొక్క వ్రతాన్ని అయితే చేసి ఉన్నారు, కానీ అత్యంత పుణ్యదాయకమైనటువంటి నా యొక్క తీర్థ ప్రసాదాన్ని
స్వీకరించుకుంటూ వచ్చి ఉన్నారు. నా యొక్క వ్రతంలో అది ముఖ్యమైనటువంటిది నా యొక్క ప్రసాదము. అటువంటి నా ప్రీతికరమైనటువంటి ప్రసాదాన్ని తినకుండా వచ్చి ఉన్నాయి కాబట్టి మీకు ఇట్టి దుస్థితి కలిగి ఉన్నది కనుక ఎమ్మటే ఇంటికి వెళ్ళేసి నా యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి మరలా ఇక్కడ అమ్మ మీ యొక్క భర్త ఆరోగ్యంగా బయటకు వస్తారు అని చెప్పగా పరుగున ఇంటికి వెళ్ళేసి స్వామివారికి నమస్కారం చేసుకుని సాక్షాత్ నమస్కారం చేసుకుని తీర్థ ప్రసాదం కూడా తీసుకుని ఒడ్డుకు వస్తారు. ఆ తదుపరి ఆ యొక్క భర్త కూడా ఆరోగ్యాలతో వజ్ర వైద్యాలతో భగవంతుడి కూడా బయటకు వస్తుంది. ఆ తదుపరి ఇద్దరు కూడా నలుగురు కూడా ఆ నది ఒడ్డునే కూర్చొని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతగలను అంతయు కూడా ఆచరించి మళ్ళా అక్కడి నుంచి ప్రతి సంవత్సరానికి ఒకసారి మరవ తప్పకుండా స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి ఆ ధర్మపత్నులు ఇద్దరు కూడా బంధువులు కూడా పిల్లా బాబుతో కలకాలం ఉండి వంశాభివృద్ధి చెంది వాళ్ళు అందరికీ పుణ్యలోక ప్రాప్తి పొందుతారనమాట. కాబట్టి మీరు కూడా ఈ రోజున మీ యొక్క గృహనందు నూతనముగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ రమాసేట వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత చతుర్థోధ్యాయ శ్రీ రమాసేట వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత క్షీరమోహనాయి పంచమోధ్యాయ ప్రారంభ. రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్న బిడ్డలవలే చూసుకుంటూ ధర్మముగా పరిపాలిస్తుండేవాడు. ఒకప్పుడు వేటకు వెళ్ళి అనేక మృగములను జంతువులను జింకలు అనేటువంటి వాటినన్నింటినీ కూడా చంపి సర్వ పాపాలని కూడా మొదలెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఇట్లా ఉండగా ఆ యొక్క జంతువు సంహారం అంతా కూడా చేసి అలసిపోయే అతడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. చెట్టు కింద కూర్చొని కాసేపు నిద్ర మేలుకున్నవాడి బొలలందరూ కూడా కలిసి సమూహంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క సామూహిక వ్రతములు చేసుకుంటూ ఉంటారు. సామూహిక వ్రతములు అంటే ఒక 10 మంది లేదా ఒక 10 జంటలు అందరూ కూడా కూర్చొని కలిసి చేసుకునేదాన్ని సామూహిక వ్రతము అంటారు. అంటే అందరూ కలిసి చేసుకునేటువంటి వ్రతము అంటారు దాన్ని. ఆ యొక్క గొల్లలందరూ కూడా కలిసి సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. ఏ విధంగా చేస్తున్నారయ్యా అంటే అంగరంగ వైభవశోభాయుతంగా స్వామి వారికి నృత్య గీతాలతో సహా నాట్యాలని కూడా ఆలోచిస్తూ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఒక గృహవచ్చిన సహాయంతో బ్రహ్మాండముగా వ్రతాన్ని చేపిస్తూ ఉంటారు. వ్రతం కూడా అయిపోయిన తర్వాత ఆ యొక్క రాజు అనేటువంటి గౌరవ మర్యాదలతో ఆ ప్రసాదాన్ని రాజుగారి వద్దకు పెట్టి రాజుగారికి నమస్కరించి ఓ రాజా మేము చేసినటువంటి పూజలో ఇదిగోండి ప్రసాదం మీ దగ్గర ఉంచి వెళ్తున్నాము అని చెప్పేసి ప్రసాదాన్ని స్వామి ఆ యొక్క రాజువారి వద్ద పెట్టి వాళ్ళు అందరూ కూడా ఆ యొక్క వ్రతం దగ్గరకు వెళ్ళి తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి తదుపరి స్వామివారి యొక్క గీతలతో ఆ యొక్క భక్తితో గానాన్ని ఆలకిస్తూ నృత్యం చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా చూస్తూ అలసిపోయి ఉన్నటువంటి రాజుగారు నిద్రపోయి మళ్ళా మెలుకుని ఆ ప్రసాదం అక్కడ ఉండి చూసి కూడా చూస్తున్నటువంటి సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం వస్తుంది. ఇదంతా కూడా ఇట్లా ఉండగా ఆ రాజు పరిపాలించేటువంటి రాజ్యంలోకి పక్క రాజు గారు ఈ రాజ్యంలోకి దండ ఎత్తి ఆ రాజులైనటువంటి సమయంలో వారి యొక్క భటులందరినీ కూడా సంహారణ చేసి వారి యొక్క 100 మంది కుమారులందరినీ కూడా మూర్ఛిల్లే విధంగా బాణం వేసేసి వాళ్ళందరినీ కూడా నేలపడిపోయే విధంగా చేస్తారు. ఇదంతా కూడా ఇట్లా ఉండగా వారి యొక్క రాజు యొక్క భార్య మరియు ఇంకొక కుమారుడు ఇద్దరు కూడా ఆ మూర్ఛిలకు పడిపోలేక అక్కడి నుంచి బయటకు వచ్చేసి అడవి మార్గాన్న ఆ యొక్క అడవి మార్గాన్ని నడుస్తూ వస్తుంటారు అన్నమాట. రాజు కూడా ఆ యొక్క అష్ట కష్టాలని కూడా పలుతూ ఎందుకని ఆ యొక్క ప్రసాదాన్ని బయటకు నెట్టేశారు కదా. ఆ తదుపరి వారి యొక్క రాజ్యాన్ని చేస్తారన్నమాట. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మూర్ఛిల్లు పడిపోయి ఉంటారు. చేసుకున్నారు. ఈ సత్యనారాయణ వ్రతమయ్యా ఈ కలికాలంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యప్రదాయము ఈ యొక్క కలియుగంలో స్వామి వారి యొక్క ప్రసాదం కూడా అంతే పుణ్యప్రదాయమయ్యా. కావున వెంటనే మీరు కూడా వ్రతం ఆచరించి ప్రసాదాన్ని స్వీకరించండి ప్రభు, మేము చిన్నవాళ్ళమైనా చెబుతున్నామని ఏమి అనుకోవద్దు అని చెప్పేసి గొల్లలు చెప్పుతూ ఉంటారు.
సరే కానీ అయ్యా మీ చేతులతోనే మళ్ళా వ్రతం చేద్దామని చెప్పేసి గొల్లల సమక్షంలోనే మళ్ళా వ్రతాన్నంతా కూడా ఆచరిస్తూ ఉండగా ఆ వ్రతం మధ్యలోనే వారి యొక్క భార్య ఆ వ్రతం దగ్గరికి వస్తుంది. ఎందుకు వస్తుంది? తన కుమారునికి ఆమెకి ఆకలి ఇక్కడ ఎదురు ఉంది, నా యొక్క కడుపు కూడా మారిపోయి ఉన్నది, ఇంకా నీరసం వచ్చేలాగా ఉందని చెప్పేసి అక్కడికి వస్తే ఏదైనా భోజనము ప్రసాదం ఏదో లభిస్తుంది అనేటువంటి ఆలోచనతో అక్కడికి వస్తుంది. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఏముంటుంది? వారి యొక్క భర్త మహారాజు వ్రతం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహం అని చెప్పేసి ఆ భక్త దగ్గరకు వెళ్ళి గోరున విలపిస్తూ ఉంటుంది. ఏడుస్తూ స్వామి మన యొక్క రాజ్యానికి ఇంత పరిస్థితి వచ్చింది, ఏమిటయ్యా కారణం అంటే వారి యొక్క భార్యకి కూడా ఈ విధంగా వివరింప చేస్తారు. దేవి, ఇందువల్ల నాకు ఇది దృష్టి కలిగి ఉన్నది, సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని తిరస్కరించున్నాను అని చెప్పగా సతీ సమేతంగా ఇద్దరు కూడా కలిసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుని ఆ తదుపరి స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది తన 100 మంది కొడుకులు కూడా మూర్ఛిల్లిపోయి ఉన్నారు కదా, ఆరోగ్యంగా లేచి ఆ రాజు కూడా ఆ యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టేసి 3వ రోజులు ఏమర్థమై ఉన్నది? ఈ యొక్క కథకున్నటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క పూజకున్నటువంటి పవర్ ఏంటి అంటే వాళ్ళకి ఇద్దరికి సంతానం కలిగి ఉన్నదా, ఆ సంతానం కలిగిన తర్వాత వ్రతం చేయలేదా, వ్రతం చేయకపోతే వాళ్ళకి దృష్టి కలిగి ఉన్నది. అట్లానే మనం కూడా మనసులో అనుకోని స్వామి వారికి వ్రతం చేయకుండా ఉండకూడదు అనమాట. అందుకని ఆ యొక్క కథని 3వ కథని విభాగంగా జరగడం జరిగి ఉన్నది. అంటే 2 విభాగాలుగా చెప్తూ ఉంటారు. అమ్మ ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మంగళహారతి రెడీ చేసుకోండి అమ్మ. నారాయణ స్వామి దేవతాక్రమాన్ని చేతులవుతుంది. మళ్ళా నీళ్ళు ప్రోక్షించే నైవేద్యాల పైన మధ్య మధ్య భార్యం సమర్పయామి, అమృతాభిషేకం సమర్పయామి, హస్తవృక్షాలయామి, పాదవృక్షాలయామి, ముఖే సాగమనీయం సమర్పయామి, దక్షిణామూలాధ్యయనక్షరా సమర్పయామి. అక్షరాలు తీసుకుని అక్కడ వేయండి. దక్షిణామూలాధ్యయనక్షరా సమర్పయామి. ఆ తర్వాత ఆ వస్త్రాలు పైన తీసుకోండి, నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. చూసుకోండి నిదానంగా. యాడి గాంధీ బాబా ఏక జన్మాంత ఉపాంచర తాని జానే కృష్ణ దక్షిణం పదే పదే పాపం పాపకర్మాల బాబాత్మ బాబజన్మవ రాయమాన్ గుడియాదేవ శరణాగతవత్సల అందరూ కూడా పలకండమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పాహిమ రక్షమ రక్షమ పాహిమ జగదీశ్వర జగదీశ్వరి శ్రీ రమ సహిత తిరువేంకట సత్యనారాయణ స్వామినే నమో
నమః ఇది వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్ప సహిత ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. మీరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మొత్తం కూడా మా స్వామివారు తీసుకోండి. న్యాయబద్ధమైనటువంటి కోరికలు, ఇటువంటి కోరికలు న్యాయబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే కోరుకోండి. ఏదో హైదరాబాద్ లో బంగ్లా అట్లాంటివి కాకుండా స్వామివారు అనుగ్రహించేటువంటిది. మీరు కూడా కళ్ళకత్తుకొని అక్కడ వేసేయండి పుష్పాలు. శ్రీమన్మహారమా సైత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః ఇతి వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. మగవారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్రవ్యహీనం ద్రవ్యహీనం ఒకసారి కూర్చోండి. అమ్మ ఆడవారు జయ మంగళం శుభమంగళం. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః సాక్షాత్ నమస్కారాన్ సమర్పయామి. శుభం శుభమస్తు. శ్రీ రమా వేదవేద వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః నమో నమః నమో నమః. ఇదిగోండి, ఇది మీరు నలుగురు
पुरुषेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति शतमानं भवति भवति शतनिर्शतं दीर्घमायुः मनोवाञ्छामविपुरस्तु दीर्घदिनं स्वामी देवताभ्यो नमः। सवाल और मेरे नंतर सवाल मेरे सतमानं भवति सायन्द्रिये आयुष्येन्द्रिये मनोवाञ्छामविपुरस्तु देवं महासत्यनारायण। त्वं य वेद ब्रह्मण वेद
अमृतेन अमृतं वै तस्मै ब्रह्मणब्रह्माय आयुर्केत्यं प्रजामृतः श्रीमन्महारमावेदवेदविग्रहसत्यनारायण स्वामी देवता संपूर्ण अनुग्रहाक्षवीक्षणामलसिद्धिरचते महान्तान भवन्तान ब्रह्मन्तु तदास्तु तदमाहं मोदजदाय पुरुषस्वदेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते संवरन्ते वदन्ते सर्वं संवदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सहसा सोमेन सोमेन सह श्रीमन्महारमावेदवेदविग्रहसत्यनारायण स्वामी देवता संपूर्ण अनुग्रहाक्षवीक्षणामलसिद्धिरचते महान्तान भवन्तान ब्रह्मन्तु तदमाहं मोदजदाय पुरुषस्वदेन्द्रियाय सर्वं संवदन्ते संवदन्ते वदन्ते सर्वं संवदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सहसा सोमेन सोमेन सह राज्ञा राज्ञा सह राज्ञा राज्ञे राज्ञा यस्मै करोति यस्मै करोति अस्य श्रीमन्महामहोत्सवविवाहमहोत्सवसम्बद्धेन श्रीरमादेवीरवीन्द्रसत्यनारायण स्वामी देवता वर्धकमहोत्सवसम्बद्धेन आशीर्वचनः तदमानं भवति सदाय पुरुषवेन्द्रियाय शिवेन्द्रियवश्यते